డీటెయిల్స్ చూస్తే భూభారతి కొత్త చట్టం ద్వారా రైతుల సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చునని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. బుధవారం భోరజ్ మండల పర్యటనలో భాగంగా ఆయన త్వర్ణ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. మండలంలోని 28 గ్రామాల్లో కూడా ఇలాగే రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. భూభారతి పట్ల జిల్లాలో అందరికీ అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ప్రభుత్వ ఆదేశాలతో కార్యక్రమం చేపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. సో 60% రక్షిత కౌలుదారుకి 40% పట్టాదారుకి అట్లా మనం 3080 సర్టిఫికేట్ కూడా జారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రక్షిత కౌలుదారు అది మన రికార్డులో వస్తాయి, మన రికార్డులో ఉన్నాయి, మన దగ్గర రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇట్లా ఎవరైతే కాలేదో చెక్ చేసి మళ్ళీ వాళ్ళకి కూడా మనం పట్టాదారు జారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 10 ఎకరాలు విస్తరం అనుకోండి, 10 ఎకరాల్లో ఒక రక్షిత కౌలుదారు ఉన్నారు. రక్షిత కౌలుదారుకి ఒక 6 ఎకరాల పట్ట మనం ఒక 15-20 రోజుల్లో మాక్సిమం గా అన్ని భూ సమస్య పరిష్కారం. సో ఈ భోరజ్ మండలంలో మనం పైలట్ లో ఇట్లా రెవెన్యూ సమస్యలు చేస్తున్నాము. 28 భోరజ్ మండలంలో రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. సో 3 టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం తహసీల్దార్ బేలా గారు వారి టీం మొత్తం వచ్చి ఇట్లా ప్రతిరోజు ఒక విలేజ్కి వెళ్ళి ఇట్లా రెవెన్యూ సదస్సులు చేయడం జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా అంటే డిఫరెన్స్ ఏమున్నాయి అంటే, ఒకటేమో మనమే మీ దగ్గర వచ్చి దరఖాస్తు తీసుకుంటున్నాము, మీరు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మీరు కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు, మనమే ఇక్కడ ఆన్లైన్ చేసేస్తాము. ఆన్లైన్ చేయడానికి మళ్ళీ మీరు ఎక్కడైనా మీ సేవలో పోయి డబ్బులు కట్టాలి, అవి కూడా అవసరం లేదు. ఫ్రీగా ఇది మనం ఆన్లైన్లో పరిష్కారం చేస్తాము భూభారతి పోర్టల్లో, ప్రత్యేకంగా ఈ పైలట్ పీరియడ్ సంబంధించినది. మళ్ళీ తిరిగి మీరు మీ సేవలో ఎక్కడైనా దయచేసి అప్లై చేయకండి. ఇప్పుడు మీరు ఏవైతే అప్లై చేశారో మనమే ప్రాసెస్ చేస్తాము. మీ మధ్యలో ఏమైనా ఈకేవైసీ అవసరం అయితే పిలిపిస్తాము, అంతే. ఈకేవైసీ ఎప్పుడైనా అవసరం పడవచ్చు, దానికి ఒక్కసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపిస్తాము. ఇంకా మళ్ళీ ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో భూ సమస్య ఏవైతే ఉన్నాయో 4-5 రకాల భూ సమస్య సంబంధించిన ఇక్కడ ఒక టీం దరఖాస్తు రాస్తుంది. రాసిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ గారు మళ్ళీ మీ సమస్య ఏవైతే ఉన్నాయో ఒక 2-3 నిమిషాలు అర్థం చేసుకొని మీకు రసీదు ఇస్తారు. రసీదు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. రసీదు చాలా ఇంపార్టెంట్ ఉంది, మీరు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత ఈ సమస్యలు అంటే మనం 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో నా పాస్బుక్ లో సర్వే నెంబర్ ఎక్కలేదు, ఇందాక ఆల్రెడీ మీకు ఎంఆర్ఓ గారు చెప్పి ఉండొచ్చు. కొత్త రికార్డులో ఎక్కలేదు, మిస్సింగ్ ఉంది. సర్వే నెంబర్ ఎక్కింది కానీ నా పేరు మీద ఎక్కలేదు, మ్యూటేషన్ పెండింగ్ ఉన్నాయి. ఇందాక ఒకరు వచ్చిండ్రు, ఇందాక ఒక వేరే గ్రామంకి వచ్చిండ్రు. తర్వాత కోర్టులో ఉత్తర్వులు అమలు కాలేదు, అట్లా ఉన్నాయి. సర్వే నెంబర్ ఉంది, పేరు ఉంది కానీ సంతకం కాలేదు, డిఎస్ పెండింగ్ ఉన్నాయి. అది మా దగ్గర ఇక్కడ ఉన్నాయి. మనం ఈరోజు ఇక్కడికి వచ్చామంటే అన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చాము. పాత రికార్డ్స్ ఉన్నాయి, కొత్త రికార్డ్స్ ఉన్నాయి, విలేజ్ నక్షా ఉంది, అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మాకు తెలుస్తాయి ఎవరైతే డిఎస్ కాలేదు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు కానీ మీరు కానీ కూడా పిలిపించి ఈరోజు సాయంత్రం